మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ఇవాళ నిర్మల్లో ఎక్కడ చూసినా గల్లీ గల్లీల్లో బతుకమ్మ సంబరాలు అయితే అంబరనడుతున్నాయనే చెప్పవచ్చు. ముఖ్యంగా పెద్ద పెద్ద బతుకమ్మలు ఎక్కడ చూసినా దర్శనం ఇస్తూ ఉన్నాయి. మన తెలంగాణ ఆడపడుచులు అంగరంగ వైభవంగా ఆ బతుకమ్మను సాగనంపే కార్యక్రమంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. దాంతోపాటు వాళ్ళందరూ కలర్ఫుల్గా రెడీ అయ్యి ఆ బతుకమ్మ పాటలకు డ్యాన్సులు చేస్తూ ఆ బతుకమ్మ సాగనంపే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది కొంత బాధగా ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం వాళ్ళు ఈ బతుకమ్మ నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మాత్రం సద్దుల బతుకమ్మ అంటే లాస్ట్ డే, దాదాపు 9 రోజుల పాటు పూజలు అందుకుంటుంది బతుకమ్మ. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నామకరణంతో ఇక్కడ వాళ్ళు పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు లాస్ట్ సద్దుల బతుకమ్మ పేరుతో ఇక్కడ నిమజ్జన కార్యక్రమం అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ దగ్గరలో ఉన్న బంగల్పేట చెరువులో ఇక్కడ నుంచి వాళ్ళు డీజే సౌండ్లతోని, దాంతోపాటు మంచి బతుకమ్మ పాటలతోని, సాంప్రదాయ నృత్యాలు చేస్తూ అక్కడ అమ్మవారిని సాగనంపుతారు. దీని గురించి పూర్తి వివరాలు అంటే ప్రస్తుతం మనం నిర్మల్లో రామరావు బాగ్లో ఉన్నాము. ఇక్కడ బతుకమ్మ వేడుకలు చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తారని చెప్పేసి మన సుమన్ టీవీకి తెలపడం జరిగింది. దాంట్లో కవరేజ్లో భాగంగా మనం ఇక్కడ రామరావు బాగ్ అయితే రావడం జరిగింది. దీని గురించి పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఇక్కడ నిర్వాహకులకు, దాంతోపాటు ఇక్కడ గల్లీ వాసులకు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే సార్, నా పేరు జ్యోతి సార్. మాది రామరావు బాగ్ మహిళా శక్తి ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం ఇక్కడ బతుకమ్మను చాలా అందంగా కొలుస్తామండి. సో ఎప్పుడైతే దుర్గామాత స్టార్ట్ అవుతుందో దుర్గామాత తెల్లారి నుండి, సో అనగా ఈ సంవత్సరం మాత్రం సెప్టెంబర్ 25 నాడు స్టార్ట్ అయింది. సో సెప్టెంబర్ 25 నుండి బతుకమ్మ స్టార్ట్ చేస్తే 9 రోజులు చాలా చక్కగా మేము ఇక్కడ అలంకరించుకొని పువ్వులతోని, సో ప్రతి పువ్వులో మనకు ఒక అంటే లైఫ్ ఉంటుంది సార్. సో అదే ఆ లైఫ్తో మనము అంటే బతుకమ్మ అంటే జీవించు తల్లి అని అర్థం. సో మనం బతుకమ్మను చాలా అందంగా ప్రతి పువ్వులు ఎలా అని అంటే గౌరీ మాతతో సమానంగా మనము పూజించుకొని బతుకమ్మను కొలుస్తాము. అందులో చాలా రకాల పువ్వులతోనే మనం బతుకమ్మను సెలబ్రేట్ చేస్తాము. అందులో తంగడి పువ్వు కానీ, గుణక పువ్వు కానీ, చామంతి కానీ, బంతి కానీ, గన్నేరు కానీ, శంఖం పూలతోని అలా 9 రోజులు చాలా రకాల పువ్వులతోని మనం బతుకమ్మను సెలబ్రేట్ చేస్తాం. అందులో మొదటిగా ఫస్ట్ రోజు అయితే ఎంగిలి పూల బతుకమ్మతోని ఇక్కడ మేమైతే చాలా చక్కగా ఆడతాం సార్. మా నిర్మల్లో అయితే మా మహిళా శక్తి ఆధ్వర్యంలో ప్రతి పండుగను చాలా అందంగా, చాలా చక్కగా ఆహ్లాదకర వాతావరణంలో మేము సెలబ్రేట్ చేసుకుంటాం రామరావు బాగ్ మహిళా శక్తి ఆధ్వర్యంలో. అలాగే దుర్గామాత కానీ, వినాయక చవితి కానీ, బతుకమ్మను కానీ ప్రతిదీ చాలా సెలబ్రేట్ చేసుకుంటాం. అందులో ఫస్ట్ అయితే ఎంగిలి పువ్వు బతుకమ్మతోని స్టార్ట్ అయ్యి తర్వాత 9వ రోజు సద్దుల బతుకమ్మతోని ఈ రోజుతోని మాకు ఈ బతుకమ్మను మేము చాలా అందంగా అలంకరించుకొని మేము చాలా అందంగా తయారై ఈ బతుకమ్మను సెలబ్రేట్ చేసుకుంటాం సార్. చూస్తే అర్థమవుతుంది, కలర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నారు పిల్లల నుంచి పెద్దల వరకు. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహిస్తారా? అవును సార్, ప్రతి సంవత్సరం అయితే ఇక్కడ నిర్వహిస్తాము. సో ఇక్కడే మహిళా శక్తి ఆధ్వర్యంలో అయితే చాలా చక్కగా అందంగా మేము నిర్వహించుకుంటాము. ఇదే కాదు సార్, దుర్గామాత కానీ, వినాయక చవితి కానీ ప్రతి పండుగను మేము అందరం కలిసి చాలా చక్కగా అలంకరించుకొని ఆడవాళ్ళందరం ఒక ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమం అనేది మనకు మన భారతదేశంలో ఏంటంటే ఈ వారసత్వం అనేది ప్రతి మన నుంచి మన పిల్లలకు, మన పిల్లల నుంచి ఇంకా తరం వాళ్ళకి ఇలా కొనసాగుతూ ఉండాలని ఈ బతుకమ్మను మనము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు బతుకమ్మకు ఈ 9 రోజుల పాటు ఎలాంటి నైవేద్యాలు అలా పెడతారు? ఫస్ట్ రోజు అయితే సార్ ఎంగిలి బతుకమ్మ అని అంటాం మనమా. ఎంగిలి బతుకమ్మ రోజు సిరా నైవేద్యం కానీ సో అలా తీసుకొస్తుంటాం. సెకండ్ రోజు అయితే అటుకుల బతుకమ్మ అంటాం. సో ఆ అటుకుల బతుకమ్మతోని అటుకులు, పచ్చి అటుకులు కానీ అలాంటివి తీసుకొస్తాం. 3వ రోజు అయితే ముద్దపప్పు బతుకమ్మ అంటాం. సో ముద్దపప్పు వేసుకొని తీసుకురావాలి. 4వ రోజు నానబెట్టిన బియ్యం. అలా 5వ రోజు అలిగిన బతుకమ్మ అంటాం. అసలు యాక్చువల్లీ మన ఇక్కడ ఆడొద్దు. ఆ రోజు అమ్మవారు ఏంటంటే అలిగి పడుకుంటుంది కాబట్టి ఆడొద్దు. సో 6వ రోజు అలా వేపకాయల బతుకమ్మ. 7వ రోజు ముద్దపప్పు బతుకమ్మ. 8వ రోజు నూనె ముద్దల బతుకమ్మ. 9వ రోజు లాస్ట్కి అయితే సద్దుల బతుకమ్మ. సో మన ఇక్కడ ట్రెడిషన్ ప్రకారం సత్తుపిండి చాలా ఇంపార్టెంట్ అండి, గౌరీ మాతకు చాలా ఇష్టము. సో అది చేసేసి మేము ఇక్కడ అలంకరించుకొని ఆడతామండి. చాలా బ్రహ్మాండంగా ఈ 9 రోజుల పాటు పూజలు ఎలా నిర్వహిస్తారో చాలా బ్రహ్మాండంగా అయితే చెప్పారు. అయితే వీటి గురించి చెప్పారు రైటే.
అయితే డ్యాన్సుల సంగతి చెప్పండి. ఎలా ఎలా ఈ 9 రోజులు డ్యాన్సులతో ఓరెత్తిచ్చారని మనం చెప్పవచ్చు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఇవాళతో అయిపోతుంది కదా, తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? మాకు ఈ పండగ అంటే ఈ రోజుతోనే కంప్లీట్ అవుతుందని మేము అనుకోము. ఏ పండుగ వచ్చినా కూడా మా మహిళా శక్తి ఆధ్వర్యం మహిళలు అయితే చాలా హుషారుగా ఉంటారండి. ఇక వినాయక చవితి వచ్చినా కూడా అంటే మేము ఫ్యామిలీస్తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇండివిజువల్గా మహిళలను కాదు, ఫ్యామిలీస్తో సెలబ్రేట్ చేసుకుంటాం. మాకేంటంటే మేము పురాతన కాలం నుండి మా పేరెంట్స్ నుంచి మా పిల్లలు కూడా ఇవన్నీ తెలుసుకోవాలన్న ఉద్దేశం కొద్ది మేము ఇక్కడ చాలా చక్కగా ఏర్పాటు చేసుకుంటాం ప్రతి పండుగ. సో డాన్స్ అంటే ఈ రోజుతోనే ముగియదు, ప్రతి పండుగ రాని ప్రతి ఏది రాని కానీ మేము ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాం చాలా చక్కగా. అంటే ఇప్పుడు ఈ కాలనీలో రకరకాల కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు, అందరు కలిసి ఒకే దగ్గర ఇవన్నీ సెలబ్రేట్ చేస్తారా? అవునండి, ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం. దుర్గామాత వచ్చిందంటే మాకు చాలా పెద్ద పండగ. మా ఇంటికి తాళం వేసేసి దుర్గామాత అమ్మవారి దగ్గరే మా ఫ్యామిలీస్ దాదాపు ఇక్కడ 20 ఫ్యామిలీస్ ఉంటాయి. 20 ఫ్యామిలీస్ ఇక్కడే మేము షెడ్ వేసుకొని ఇక్కడే మంచిగా దీక్ష పెట్టేసి అల్ప వేసేసుకున్న తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ గౌరీ పూజకి మళ్ళీ పూజ చేయడం స్టార్ట్, బతుకమ్మ స్టార్ట్, ఇలా అన్ని ప్రతిదీ మేము ఒకదాని తర్వాత ఒకటి చాలా చక్కగా చేసుకుంటామండి. అసలు బతుకమ్మ అంటేనే బతుకమ్మ సాంగ్స్ గుర్తొస్తాయి చాలా మందికి. బతుకమ్మ సాంగ్స్ ఇప్పుడు అంతగా ఫేమస్ అయిపోయినాయి. టోటల్ వరల్డ్ వైడ్గా మన బతుకమ్మ యొక్క ప్రాముఖ్యతని ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు. సో మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం బతుకమ్మది ఒక సాంగ్ పాడండి. చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. వావ్, ఎంత చక్కగా వాడారంటే ఈ పాట వింటే మాకే డ్యాన్స్ చేయాలన్నట్టు జోష్ వస్తూ ఉన్నది. మీరు మీ జోష్ని కంటిన్యూ చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చి మా యొక్క రామరావు బాగ్ మహిళా శక్తిలో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎంజాయ్ చేయండి. మీరు ఈ బతుకమ్మని డ్యాన్సులు చేస్తూ హ్యాపీగా మీరు సాగనంపండి. ఓకే సార్. మేడం మీ పేరు చెప్పండి. మేడం నా పేరు మౌనిక. ఓకే, మీరు కూడా పాట పడతారని ఇక్కడ చెప్తా ఉన్నారు, అందరూ చెప్తా ఉన్నారు. మౌనిక మేడం చాలా బాగా పడతాను, మా కోసం ఒక పాట పాడండి. సరే సార్, పాడతాం. ఇట్కే ఓసిన గుళ్ళు ఈనాటి గుళ్ళు, గుళ్ళేమి ఎవరమ్మ గుడి ఎప్పరారు, పెద్దింటి పెద్దరాజు పెద్ద కోడల్లం పెద్ద కోడల్లైతో రామ. అయిపోయింది. వావ్ వావ్, చాలా బాగా పాడారు. ముఖ్యంగా తోడి కోడలు అనుకుంటే చాలా బాగా పడతా ఉన్నారు. మీరు మీ ఐక్యత అలాగే ఉండాలని మేము కూడా కోరుకుంటాం. హాయ్ సార్. ఏం పేరు మీది? మా పేరు తేజస్విని. ఓకే, నీ పేరమ్మా? నా పేరు అక్షయ. ఓకే, మీరు కూడా చాలా బాగా పడతారని చెప్తా ఉన్నారు ఇక్కడ పాటలు, బతుకమ్మ పాటలు. ఒకసారి మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఒకసారి పాడండి. రమ 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 ఉయ్యాలో రమణ శ్రీరమ ఉయ్యాలో, నెతిమిన సూర్యుడ ఉయ్యాలో నెలవన్నెక్కడ ఉయ్యాలో, పప్పట్ల చంద్రుడ ఉయ్యాలో పాలకుమారుడ ఉయ్యాలో, పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్దరామస ఉయ్యాలో, బలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో. వావ్, చాలా బాగా పాడారు. తప్పకుండా బతుకమ్మ ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి, దాంతోపాటు మీరు అనుకున్న లక్ష్యాలు మీరు చేరుకోవాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాము. నీ పేరు ఏం పేరమ్మా? దేవిక. వావ్ దేవిక, చాలా బాగా రెడీ అయినావు కదా. థ్యాంక్ యూ. ఓకే, చెప్పమ్మా, నువ్వు బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేస్తారు? బతుకమ్మ చాలా ఎంజాయ్గా చేస్తాం, ఆడుతూ పాడుతూ డ్యాన్స్లతో ఎంజాయ్ చేస్తాం. అవునా, నీకు వచ్చా పాటలు? రాదు కానీ డ్యాన్సులు వచ్చా? వచ్చు. వావ్, వెరీ గుడ్. అలాగే నువ్వు మంచిగా బతుకమ్మని అక్కడ మంచిగా డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ మంచిగా సాగనంపాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఓకే, అదండి. మనం ఇక్కడ గమనిస్తే వాళ్ళు తెలంగాణ ఆడపడుచులందరూ ఎంత చక్కగా ఇక్కడ వాళ్ళు నృత్యాలు చేస్తూ బతుకమ్మను సాగనంపే కార్యక్రమం అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది కూడా సాంప్రదాయమైన నృత్యాలు చేస్తూ ఈ బతుకమ్మని నిమజ్జన కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ నిర్మల్ పట్టణంలోని రామరావు బాగులో అందరూ ఐక్యతగా అందరూ కలిసి, ఇక్కడ ఎన్నో కమ్యూనిటీస్ ఉన్నా కానీ కూడా అందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఈ బతుకమ్మని ఎంతో బ్రహ్మాండంగా ఇక్కడ వేడుకలు నిర్వహిస్తారు. ఈ బతుకమ్మనే కాదు, ఇక్కడ ప్రతి పండుగని అంటే గణేష్ పండుగ అయితేమి, దుర్గామాతలు అయితేనేమి, ఇంకా వేరే అన్ని పండుగలు కూడా అందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఇక్కడ వాళ్ళు నిర్వహిస్తారని మనం చెప్పవచ్చు.